బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఈ మూవీ ద్వారా చాలా మెసేజెస్ ఇద్దామనుకున్నాడు. అందులో ఒక 2 మెసేజెస్ చెప్తాను. మెయిన్ వచ్చేసి ఆడవాళ్ళని ప్లీజ్ ఏడిపించకండి, మంచిది కాదు, అదొక మెసేజ్. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే లేవో ప్లీజ్ చేపించుకోండి. ఎందుకంటున్నా అంటే ఈ మూవీ చూస్తే మీకు ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. మూవీలో మ్యూజిక్ గురించి కనుక మాట్లాడితే నిజంగా చెప్తున్నాను, దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఈ సమ్మర్లో ఒక ఏసీ లాగా అనిపించింది నాకైతే. సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే 2-3 డేస్ నుంచి. ఈ టెంపరేచర్కి ఒక మంచి ఏసీలో కూర్చున్నట్టుంది. మ్యూజిక్ అయితే అంత అంటే అంత బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నాను ఎంత బాగున్నాయి అంటే, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం నా ప్రాణం వేచుందే ఓ బుజ్జి తల్లి. నిజంగా సాంగ్స్ ఒక్కసారి వినంగానే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. థియేటర్లో అయితే సీట్లలో కూర్చున్న వాళ్ళు సినిమా అయిపోయి ఎండ్ టైటిల్ పడ్డా కూడా లెగలేదు. నేను చూసిన చాలా మూవీస్ చూసినాను, ఏ మూవీలోనైనా చాలామంది ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, అరుస్తారు, విజిల్స్ చేస్తారు. కానీ ఈ మూవీకి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ క్లాప్స్ అంటే క్లాప్స్ కొట్టిరు మూవీ అయిపోయిన తర్వాత. మూవీలో మెయిన్ వచ్చేసి మన కంట్రీ గురించి కూడా, మన ఇండియన్స్ గురించి, ఇండియన్స్ ఒక పవర్, ఇండియన్స్ ఒక రెస్పెక్ట్. నిజంగా ఎంత అంటే ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిస్ చేసినారు. సాయి పల్లవి గారు అయితే నాకైతే చూస్తుంటే అప్పట్లో సౌందర్య, ఇప్పుడు సాయి పల్లవి గారు అన్నట్టు ఉన్నారు. వారి క్యారెక్టర్ కానీ వారి పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ అయితే నిజంగా ఆల్రెడీ సాయి పల్లవి గారి గురించి తెలిసిందే. డ్యాన్స్ అయితే ఆ నెమలి డ్యాన్స్ అయితే నిజంగా అసలు నేనైతే నెమలి డ్యాన్స్ ఎప్పుడు చూడలే. కానీ సాయి పల్లవి గారిని చూసిన తర్వాత నెమలి ఇట్లనే డ్యాన్స్ చేస్తుందేమో అనేటట్టు ఉంది. ఫస్ట్ హాఫ్లో మొత్తం సాయి పల్లవి గారిని ఏడిపించిరు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిరు, తర్వాత మా అందరిని ఏడిపించిరు. నిజంగా డైరెక్టర్ గారు అయితే మీరు అనుకుంది చేసిరు సార్. మీరు ఇన్ని మెసేజ్లు ఇచ్చిరు, మీకు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు మీ నంబర్ తెలియదు, మీకు పర్సనల్గా ఒక మెసేజ్ పెట్టాలా, మీ నంబర్ అయితే తెలియదు సార్ నాకైతే. మూవీ మాత్రం చాలా మంచి మూవీ ఇచ్చిరు. ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి మూవీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత హ్యాపీ ఫేసెస్, హ్యాపీ స్మైల్, ఏదో సాధించినాం అనే ఒక ఫీల్ అయితే వస్తుంది పక్క. అంత బాగుంది మూవీ అయితే.